ఆత్మీయ సహోదరి అమ్మాయి రాణి, మరి మేము వచ్చిన కాడ నుంచి కూడా సొంత సిస్టర్ గారిలాగా నోరారు అన్నయ్య అని పిలుస్తూ రక్త సంబంధాన్ని మరి చూపించింది. అమ్మ కూడా నన్ను కొడుకులాగానే ప్రేమించేది. చంద్రకళమ్మ వీరు ఇప్పుడు విశ్రాంతిలో ఉన్నారు. వారు ఏదేమైనప్పటికీ, ఎవరు దూరం అయినప్పటికీ దేవుడు తోడుగా ఉండి అండగా ఉండి పోషిస్తూ కాపాడుతున్నందుకు, సజీవ లెక్కలో ఉంచినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ ఉంది. అమ్మాయి చెప్పిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. ఆత్మీయ సహోదరుడిగా నిందారు కోరుకుంటున్నాను. దేవుడు అమ్మాయికి ఆయుష్ ఆరోగ్యాలు ఇవ్వాలని, 2025 సంవత్సరం అంతా కూడా దేవుని కాపుదల్లో సంరక్షణలో ఉంచుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను. మరి తను నిజంగా ఇది భారం అయినప్పటికీ తను కృతజ్ఞత చెల్లించాలన్న ఉద్దేశంతో ఇంత ఏర్పాటు ఘనంగా చేసుకుంటా ఉంది. దాన్ని దేవుడు నిండారుగా దీవించాలని కోరుకుంటున్నాను. నవంబర్ దినం కాడ నుంచి డిసెంబర్ 31 దాకా మనకి ఇదే పని. వీటి గురించినటువంటి వాక్య ధ్యానం నేను చేయలేదు, చెప్పలేదు. అయితే కొంత దీని గురించి కూడా చెప్పటానికి దేవుడు ప్రేరేపించాడు. దాని గురించి కూడా మీకు నేర్పుతాను. మరి నేను నేర్పకపోతే ఎవరు నేర్పుతారు? కాబట్టి అర్థం చేసుకోండి, గ్రహించండి. ఉత్తమమైంది ఏదో అన్నది మీరు గమనించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మార్తా మరియా సహోదరీలు మీ అందరికీ తెలుసు. బెతనియా పట్టణము వీరి నివాసము. యేసు ప్రభువారు వచ్చే సమయంలో మార్తా యేసు ప్రభువారిని చేర్చుకున్నట్టుగా లోక భక్తుడు రాస్తాడు. 10వ అధ్యాయంలో 38వ వచనం. యేసు ప్రభువారిని తన ఇంట చేర్చుకుంది. ఇంత స్థలం ఇచ్చినా, ఇంత చేర్చుకున్నా ఎలాంటి దీవెనలు ఉన్నాయో, ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయో మధ్యకాలం నేర్చుకున్నాం కదా. శుక్రవారం నాడు స్థలం ఇవ్వటం ద్వారా కలిగే ఆశీర్వాదాల గురించి చెప్పాను. ఎవరింటికి చెప్పాను? చేర్చుకోవటం ద్వారా స్థలం గురించి చెప్పాను. స్థలం ఇవ్వటం వల్ల అఖిల వంటి గారు చెప్పాను. చేర్చుకోవటం వల్ల కలిగేటువంటి విధానం అక్కడ చెప్పాను. ఇప్పుడు మార్తా చేర్చుకుంది, విస్తారమైన పనులు పెట్టుకుంది, శక్తికి మించిన పనులు పెట్టుకుంది. సహోదరి సహాయం చేస్తుంది అనుకుందో లేదో, మనసులో అనుకుందేమో. మరి పనులేం అవ్వలేదు. యేసు ప్రభువారు వచ్చేసారు, కూర్చున్నారు. ఇక చెప్పటం మొదలు పెట్టాడు ఆయన. మార్త మాత్రం కూర్చొని దేవుని మాటలు వింటా ఉంది. యేసు ప్రభువారు చెప్తున్న మాటలు వినేళ్ళకే కొంచెం కోపం వచ్చింది పాపం మార్తకి. సరే, ఆమె రాలేదనుకో, యేసు ప్రభువారైనా ఆమెను పంపించి, అమ్మ మీ సిస్టర్ గారికి హెల్ప్ చెయ్యి, ఇద్దరు కలిసి చేసేయండి, తొందరగా పని పూర్తి చేసుకొని రండి, ఇద్దరు కలిసి ఇందురుకొని అనొచ్చు కదా అని మార్త భావన. ఆ భావనలో కొంచెం కోపంతో కూడినటువంటి తొందరపాటు మాట మాట్లాడినట్టుగా ఇక్కడ మనం చూస్తాం కదా. ఏమంటది? ఆయన పంపొచ్చుగా, నేను ఒంటరిగా చేస్తున్నానుగా, నువ్వు చూస్తున్నావు కదా, పంపొచ్చు కదా, నేను అడగొచ్చుగా. పలుకోరా ఇద్దరు? ఏమ్మా, ఇద్దరు మాటలు లేవా? లేకపోతే ఇద్దరు పలుక్కోరా? మరి పిలవటానికి ఏమన్నా బీడియమా? పంచేమని అడగటానికి ఏమన్నా ఇదా? యేసు ప్రభువారు వద్దల్లా, నువ్వు చేస్తుంది వద్దల్లా. ఎందుకమ్మా విస్తారమైన పనులు పెట్టుకున్నావు, ఇంత భారమైన పని పెట్టుకున్నావు, తొందరపడుతున్నావు. కానీ శ్రేష్టమైంది ఉంది, ఉత్తమమైంది ఉంది,
మరియ దాన్ని ఏర్పాటు చేసుకుంది, దాన్ని ఎన్నిక చేసుకుంది. దాన్ని ఎవరు ఆమె యొద్ద నుంచి తీసివేయరు. మార్తేమో ఆ శరీర సంబంధమైన ఆహారాన్ని సిద్ధపరుస్తుంది, మరి ఏమో సంబంధమైన ఆహారాన్ని భుజిస్తుంది. శరీర సంబంధమైంది ఉత్తమమైనదా, ఆత్మ సంబంధమైంది ఉత్తమమైందా? ఏది ఉత్తమమైంది? ఏది తీసివేసేది? తెల్లారిపోతే అరిగిపోతుంది. ఎంత శ్రమపడి, ఎంత కష్టపడి, ఎంత ఖర్చు పెట్టి చేసినా తెల్లారికి అరిగిపోతుంది, ఏముండదు. ముక్కు సీదేవాళ్ళు, ముద్దిప్పేవాళ్ళు రకరకాలు ఉంటారు. నచ్చి నచ్చక అది ఉడికింది, ఇది ఉడకలేదని, అది కాలిసింది, ఇది కలవలేదని రకరకాల మాటలు వస్తాయి. ఆత్మ సంబంధమైంది జీవితాంతమే కాదు, లైఫ్ లాంగ్ ఉంటుంది. అందుకని యేసు ప్రభువు అన్నాడు, మరియ నుంచి ఎవరు దానిని తీసివేయలేనటువంటి దాన్ని మనం ఎంచుకోవటం మంచిది. తీసేసేదాన్ని, అరిగిపోయేదాన్ని, దీనికోసం ఎంత చాకిరి, ఎంత ప్రయాస అవసరమా మార్తమా అన్నాడు యేసయ్య కదా. చూడు, మీ సిస్టరేగా ఎంత చక్కగా ఉత్తమమైంది ఎన్నుకుందో, మరి దీనికి కూడా నువ్వు తొందరపడుతున్నావు అని యేసు ప్రభువారు చెప్పిన మాటలు ఇక్కడ మనం చూసాం కదా. దేవునికి స్తోత్రం. కానీ నేను చెప్పేది ఏమిటంటే, ఉత్తమమైంది ఏమిటో అన్నది మీరు ఈరోజు ఆలోచించాలి. ఏమ్మా, చేస్తున్నారు, అందరూ కలిసి చేస్తున్నారు, సంతోషము. అసలు ప్రోత్సహించాలి కూడా, అది ఎంతో దీవెనకరం కూడా. ఎందుకంటే ఉగ్గిని సల్లీలు ఇచ్చినా కూడా ప్రతిఫలం పోదు అని యేసు ప్రభువు స్వయంగా చెప్పారు. కాబట్టి మరి దానికన్నా శ్రేష్టమైన విందే సిద్ధపరిచినప్పుడు తప్పనిసరిగా ఆశీర్వాదాలు వస్తాయి. దేవుడు తప్పనిసరిగా రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దేవుడు దయచేయను గాక. యోహాను సువార్తలో ఒక మాట చదువుదాం, ఇద్దరు గురించి. 12వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ యేసు ప్రభువారు కింద చేస్తా ఉన్నారు. ఎవరు? ఈ సిస్టర్సే విందు చేస్తున్నారు. ఇది పండగ విందు కాదు, పండగకు ముందు చేస్తున్న విందు. ఇంకా పస్కా పండగ 6 రోజులు ఉంది. ఇది పండగ విందు కాదు, పండగ ఇంకా ఉంది కదా అమ్మ. పండగ బుధవారం కదా, అది పస్కా ముందు ఇంకా 6 రోజులు ఇంకుంది. ఇంకా 6 రోజులు ఉంది. యేసు ప్రభువు వారు వచ్చారు. అయితే వారు ఇందు చేశారు. ఎందుకు 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 బతికించినందుకు, సజీవుడిగా చేసినందుకు. ఇప్పుడు ఈ ఇందు కూడా అందుకే, సజీవ లెక్కలో ఉంచినందుకు, అమ్మాయి రాని బ్రతికించినందుకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నుంచి బలహీనురాలుగానే ఉన్నప్పటికీ దేవుడు తన కిరీటాన్ని ధరింపు చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. కరుణా కటాక్షములతో సంవత్సరం అనే దయా కిరీటాలు రానికి ధరింపు చేసుకుంటూ వస్తున్నాడు. దావీదు కృతజ్ఞత తెలియచేస్తూ అంటాడు ఒక మాట, 103 కీర్తనలో 4వ వచనం. సమాధిలో నుండి ప్రాణమును విమోచించి ఉన్నాడు, కరుణా కటాక్షములను కిరీటముగా ఉంచుచున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? తన ప్రాణాలతో చెబుతున్నాడు. కాబట్టి మర్చిపోకూడదు, లేకపోతే ఎప్పుడో సమాధిలోకి వెళ్ళవలసిన వాడిని నేను. కానీ దేవుని కరుణా కటాక్షం వల్ల నేను తప్పించబడ్డాను, సమాధి నుంచి తప్పించబడ్డాను, సజీవుల లెక్కలో ఉన్నాను. కాబట్టి స్తుతించాలి. ఆయన చేసిన ఉపకారం మర్చిపోయేది కాదు. మేలుతో హృదయాన్ని తృప్తిపరిచాడు.
శక్తినిచ్చాడు. పక్షిరాజుకి ఇచ్చినట్టుగా శక్తినిచ్చాడు. ఇప్పుడు కొంచెం షేకింగ్ వస్తుందిలే కానీ అమ్మాయికి. ఆ? ఆ. అందుకని బ్రతికించినందుకు, ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చినందుకు, సమాధి స్థితిలోకి వెళ్ళకోకుండా తప్పించినందుకు, కరుణా కటాక్షాలు ధరింపచేసినందుకు, మేలుతో హృదయాన్ని తృప్తిపరిచినందుకు దావీదు ఆనాడు ఏ విధంగా కృతజ్ఞత తెలియచేశాడో ఈనాడు అమ్మాయి రాణి కూడా ఆ విధంగా కృతజ్ఞత తెలియచేస్తూ ఉంది. ఇక్కడ కూడా సహోదరీలు, ఏం కూడా సహోదరియలే నాకు. ఈ సహోదరి కూడా ఇక్కడ చెల్లిస్తూ ఉంది, అక్కడ ఆ సహోదరులు చెల్లిస్తూ ఉన్నారు. అయితే మార్త చెల్లించేది వేరుగానే ఉంటుంది, ఎప్పుడు మరియ చెల్లించేది కూడా వేరుగానే ఉంటుంది. ఆ విషయాన్ని ఈరోజు మనం దీంట్లో చూడబోతున్నాం. చదువమ్మ. మార్త యథావిధిగానే ఉపచారం చేస్తూ ఉంది, భోజనాల విందుల ఏర్పాట్లో ఉంది. అందరికీ భోజనపు ఇందు ఏర్పాట్లో ఎవరున్నారు? మార్త ఉంది. మార్త చెల్లిస్తున్న కృతజ్ఞత భోజనాలు కృతజ్ఞత. మరియమ్మ చేస్తున్న కృతజ్ఞత ఏంటి? ఇది మరియమ్మ చెల్లిస్తున్న కృతజ్ఞత. అప్పా చెల్లెళ్ళు ఇద్దరు కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ఇద్దరు కూడా బతికిచ్చినందుకే, తన సహోదరుడికి ఆయుష్ పొడిగించినందుకే ఇద్దరు కూడా కృతజ్ఞత చెల్లిస్తున్నారు. ఈమెమో శరీర సంబంధంగా అందరికీ, శిష్యులతో, యేసు ప్రభువుతో పాటు అందరికీ కదా, ఒక యేసయ్యకే కాదు, యేసయ్యతో పాటు వచ్చిన శిష్యులందరికీ, అక్కడ బంధువర్గానికి కావలసిన వాళ్ళందరికీ భోజనాలు ఇందు మార్తమ్మ చేస్తుంది. కానీ మరి మాత్రం అందరికీ చేయట్లా, యేసయ్య ఒక్కడికే చేస్తుంది. అది ఉత్తమం, అది శ్రేష్టం కదా. వాళ్ళు అంటారు కదా, నలుగురితో పాటు, అది సంగతి. అది మంచిదా? మార్త చేస్తుంది మంచిది అనిపించిందా, మరి చేస్తుంది మంచిది అనిపించిందా? చెప్పండి. ఇప్పుడు ఏమన్నా నేను ఇప్పుడు ప్రైజులు ఏమి లేవు, ఏది చెబితే ఏమొచ్చిందో తంట అని. మీరు సీనియర్లు కూడా ఎట్ట వెనకాడితే ఎట్టరా? అంటే మనుషులకు చేస్తే వాళ్ళు అంటున్నారు, మనుషులు చేస్తే మానవులకు చేసినట్టే అంటారు కదా. మనుషులకు చేసినా దేవుడు చేసినట్టే కదా. కానీ స్పెషల్లీ ఇక్కడ ఇంకో మాట ఏం రాయబడిందంటే, మిక్కిలి ఇలువైన అత్తరు తీసుకొచ్చింది. అంటే ఈ భోజనాలందరికీ అయ్యే ఖర్చు కన్నా కూడా, మార్త భోజనాలు ఖర్చు పెట్టిన ఖర్చు కన్నా కూడా మరియ యేసయ్యకు పెట్టిన ఖర్చు ఎక్కువ తక్కువ? 300 దేనారాలు అంటాడు ఇస్కరియోతు యూదా. ఏమ్మా, రోజు కూలి ఎంత? దేనారం. 300 దేనారాన్ని సంవత్సరం దాదాపుగా 10 నెలల కూలి. 10 నెలల కూలి పెట్టి అత్తరు తెచ్చి యేసయ్యకి పోస్తుంది అమ్మాయి మరియా. ఈమెమో ఖర్చు పెట్టి భోజనాలు చేసింది. దేవుడు ఎవరిని మెచ్చుకుంటాడంటారు? అక్కడ లోకా గారు చెప్పిన కాడ, ఇక్కడ యోహాను గారు. అయితే ఈయనేమంటాడు తెలిసి, ఇస్కరియోతు యూదా, ఎందుకు దండగా, పేదలకు ఇవ్వచ్చుగా, పేదలకు ఇవ్వచ్చు కదా. అంటే యేసయ్యకి చేస్తే దండగా, మొత్తానికి పెడితే లాభం. యేసయ్యకి చేయకోకుండా మనుషులకు చేస్తే లాభం అను, యేసయ్యకి చేస్తే దండగా. అంతేనా? ఈయన మత్తయి రాశాడు, ఈ యోహాను గారు రాయలేదు. కానీ 26వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం.
మత్తయి సువార్త 26వ అధ్యాయం 7వ వచనం అక్కడ ఉంటుంది చూడండిరా. ఆ, ఇక్కడ సీమోన్ ఏంటి, ఇది కూడా విందే. ఇక్కడ సీమోన్ ఆయన ఇందు చేస్తున్నాడు. యేసు ప్రభువుని భోజనానికి పిలిచాడు. భోజనం రెడీ చేస్తున్నారు, విందు. యేసు ప్రభువు కొడుకే కాదు, అందరికీ భోజనాలు, అందరికీ. ఆమె కూడా మిక్కిలి విలువ గల అత్తరే తెచ్చింది, ఆ అమ్మాయి కూడా. ఇప్పుడు ఆమె అత్తరు తీసుకొచ్చి తల మీద పోసింది. శిశువులకు కోపం వచ్చింది. నష్టము, ఏసాయికి ఇచ్చేది నష్టము కదా, ఏసాయికి చేస్తే నష్టం అని శిశువుల భావన. మీరేమనుకుంటున్నారు? దేవుడికి చేసేది నష్టం అనుకుంటున్నారా? పేదలకు ఇవ్వచ్చు కదా, వాడు పేదల మీద ప్రేమతో కాదు, సంచి డబ్బు ఉంది కదా అవి తీసుకుందామని. యేసు ప్రభువు అన్నాడు, అరే బాబు, పేదలు ఎల్లప్పుడూ మీ దగ్గర ఉంటారా? ఆ అమ్మాయి చేసిన పని మంచి పని. ఏది మంచి పని? దేవునికి చేయటం మంచి పని. అర్థం అవుతుందండి? తేడా, వ్యత్యాసం అర్థం అవుతుందా? కాబట్టి మనం చేసేది మంచిది, ఉత్తమమైంది చేస్తే చాలా శ్రేష్టం, ఎంతో ఆశీర్వకరం, ఎంతో దీవెన. ఆ సత్యాన్ని మీరు గమనించవలసిందిగా మనం చేస్తా. దీన్ని మార్కు గారు కూడా రాశాడు. 14వ అధ్యాయం 3 నుంచి 6 వచనాల వాక్య భాగం రాశాడు. పోసింది. కొందరి కోపం వచ్చింది. ఎందుకమ్మా నష్టం అంటే, యేసయ్యకు అర్పించటం, సమర్పించటం, ఆయన గణపరచటం, ఆయన అభిషేకించడం నష్టమా? దేవునికి ఖర్చు పెట్టడం నష్టమా? ప్రజానీకానికి అందరికి ఖర్చు పెడితే నష్టం కాదు. అదేగా వీళ్ళ భావన. చదువమ్మ. ఇది కూడా చెబుతున్నాడు, మంచి ఎలక అమ్మేసి శుభ్రంగా ఇవ్వచ్చు కదా, ఇస్తే వాళ్ళు అనుభవిస్తారు. చదువమ్మ. యేసయ్య అన్నాడు, ఎందుకు ఆమె జోలికి వెళ్తున్నారు? ఎందుకు ఆమె తొందరపడి ఆమెను మాట్లాడుతున్నారు? ఏంది, ఏం చేసింది ఆ అమ్మాయి? ఏం కార్యం అది? మంచి కార్యం చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి, గ్రహించండి, మంచి కార్యాలు చేయండి, మేలు పొందండి. ఉత్తమమైన దాన్ని ఎందుకోండి, దీవించబడండి. వేస్ట్ విస్తారమైన పనులు అవసరమా అన్న సత్యాన్ని గమనించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. మనం చేసే పనుల్లో దేవుడు సంతోషించే విధంగా ఉన్నవా? దేవుడు మెచ్చుకునే విధంగా ఉన్నవా? ఇప్పుడు ఆమె చేసింది మెచ్చుకున్నాడు, ఆ మరియ చేసింది మెచ్చుకున్నాడు. అదేమో మరియ వాళ్ళ ఇంట్లో, మార్త వాళ్ళ ఇంట్లో జరిగింది. ఇదేమో సీమోన్ ఇంట్లో. రెండు ఒకటి కాదు. ఆమెమో తల మీద పోసింది, ఈమెమో పాదాల మీద పోసింది. వ్యత్యాసం ఉంది. రెండు ఒకటి కాదు. ఆమె అభిషేకించింది శిలువ మరణానికి. ఏమో కూడా దాదాపుగా ఆ రోజుల్లోనే. తర్వాత పస్కా వచ్చింది కదా, అప్పుడే పట్టుకున్నారు యేసయ్యని. ఆ మరియ వేరు. 8 మంది మరియలు ఉన్నారు, 7 ఉన్నారు. సరే, మనం ఆ లెక్కలోకి వెళ్ళొద్దు. కానీ దేవుడు పండగల విషయాల్లో దేవుడు ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఏది ఎన్నుకోవాలి, ఏది ఎన్నుకోకూడదు, చేస్తే ఎలా చేయాలి అన్న విషయాలు వాక్యములో ఉన్నాయి. వాక్య ప్రకారం నడవటం మంచిదంటారా? మనుషులు నడుస్తున్నారులే, అందరూ చేస్తున్నారులే, అందరితో పాటు మనం కూడా అని
ఫాలో అవటం మంచిది అంటారా? నిర్ణయం మీదే, నాదే లేదు. నేను చెప్పుడు వాడు మాత్రమే. ఏదైనా దేవుడి ప్రేరేపణ బట్టి చెబుతూ ఉంటా. పాటించాలి, పాటించకూడదు, వినాలి, వినకూడదు అన్నది మీ ఇష్టం. కానీ నేను చెప్పేది మాత్రం మంచికే చెబుతా, మంచే చెబుతా. ఆ సత్యాన్ని మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆమోసు ప్రవక్త ద్వారా, చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త, 12 మందిలో ఒకడు ఆమోసు గారు, 5వ అధ్యాయము 21వ వచనం. మీ పండుగ దినములను, దేవునికి ఒక్కోసారి పండగ దినాలు చేస్తుంటే, పండగలు చేస్తుంటే ప్రజలు దేవునికి అసహ్యం వేస్తుంది, చీచి అనిపిస్తుంది, నీచి అనిపిస్తున్నాయి. చాలమ్మా చాలు. పండగ దినాలు ఎలా జరుపుకోవాలి? దేవుణ్ణి పక్కన పడేసి మనం జరుపుకోవాలి కదా. కాబట్టి గమనించాలి, మనం చేసే పండగలు దేవునికి సంతోషాన్ని కలిగించాలి కదా. ఆ సత్యాన్ని ఈ రాత్రి మనం గమనించాలి. మనం చేసే ఉద్దేశాన్ని దేవుడు చూస్తాడు. ఏ విధంగా చేస్తున్నాం అన్నది కూడా దేవుడు చూస్తాడు. మెప్పు కోసమా అన్నది కూడా గమనిస్తాడు. సరైన విధంగా చేస్తున్నామా? సరైన విధంగా చేయకపోతే ఏమవుతుందో 8వ అధ్యాయంలో రాయబడింది. ఆమోసు గ్రంథం 8:10 వచనం. 8వ అధ్యాయం 10. ఆగమ్మా, మళ్ళీ చదువమ్మా. మీ పండగ దినాలు ఉన్నాయే, అవి ఏమవుతాయో తెలుసా? దుఃఖ దినాలుగా మారతాయి. మీరు సంతోషంగా డ్యాన్సులు వేసి పాటలు పాడుతున్నారు అనుకుంటున్నారు, కానీ అవి ఏడుపులకు దారి తీస్తాయి తెలుసా? ఎందుకంటే దాంట్లో దేవునికి ఘనత లేదు, దాంట్లో దేవునికి మహిమ లేదు, దేవుని చిత్తము కాదు. కనుక అది దేవుడు సంతోషపడలేదు. ఆ సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బరీగా తినటానికి చేసే పండగల కన్నా ఉపవాసముతో పొస్తు ఉండి చేసే పండగలు శ్రేష్టమైనవి, సంతోషకరమైనవి, మన జీవితానికి మేలు చేసేవి. జకర్యా గ్రంథం చూద్దాం, 8వ అధ్యాయం 19వ వచనం. దేవుడు సెలవిస్తున్న మాట, ఆజ్ఞాపిస్తున్న మాట. మీరు 4వ నెల ఉపవాసం ఉన్నారు, 5వ నెల ఉపవాసం ఉన్నారు, 7వ నెల ఉపవాసం ఉన్నారు, 10వ నెల ఉపవాసం ఉన్నారు. ఈ ఉపవాసాలు వారికి సంతోషాన్ని తెచ్చే పండగలుగా మార్చబడతాయి, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే కడుపు కాల్చుకున్న చేసిన ప్రార్థనలు, బెర్రీకి కడుపులో వేయటానికి వచ్చే పండగలు కాదు ఇవి కదా. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఎస్తేరు. యూదులకున్న కీడు తొలగిపోయింది కదా. మార్చజాలని శాసనం, తాకీదు మార్చబడింది. మాదీయ పారసిక రాజ్యాల చట్టాలు మార్చబడ్డాయి. క్షేమం, ఆనందం కలిగింది. అప్పుడు చేసుకో పండగ. అదే పూరీము పండగ. పూరీలు బంగాళదుంపల కూరగాయలు, పూరీము. కాబట్టి మన పండగలు దేవునికి సంతోషాన్ని కలిగించాలి. సంతోషం కలిగించాలంటే దేవుడు పైవేశాన్ని చూడ్డు. నువ్వు కొత్త బట్టలు తెచ్చుకున్నావా, కొత్త బట్టలు తేలేదని ఎంత తీసుకిచ్చి మందిరానికి వస్తున్నావో, ఇంటికాడ వాళ్ళని ఎంత అరేషను గురి చేస్తున్నావో దేవుడికి తెలుసు కదా. కొత్త బట్టలు ఉంటేనే పండగ అని అది తెలియకతను పండగకి ఎవరి పండగ వాళ్ళకు కొత్త బట్టలు కుట్టించుకుంటారు కదా. ఇప్పుడు పండగ పుట్టినరోజు జరుపుకున్న వ్యక్తిని సంతోషపరచాలని వాడికి కొత్త బట్టలు పెడతాం, కేకు తీసుకొచ్చి కోపిస్తాం, అందరం చప్పట్లు కొడతాం, వాడికి బహుమతులు ఇస్తాం. ఎందుకు? ఆయన సంతోషపరచాలని. పండగ ఎవరికి? ఇప్పుడు పుట్టినరోజు ఎవరిది? కొత్త బట్టలు ఎవరికి?
ఎక్కడ చేస్తున్నారు? మీరు గుట్టించుకుంటా బిర్యానీ ఎవరికి? అరే రే రే. ఎంత వ్యత్యాసం అండి. ఆ, పేరేమో ఏసై పండగ. పుట్టినరోజు ఎవరిది? ఏసైది. ఏసైకి ఏమి లేదు ఇక్కడ. అంతా మనకే. తిన్నా మనమే, ధరించినా మనమే. ఆఖరి క్రిస్మస్ పండగ ఏమైందంటే కంటి పండగ, ఒంటి పండగ, పంటి పండగ అయిపోయింది కదా. అది కంటితో చూస్తే బాగా వెలిగినాయి, డెకరేషన్ బాగుంది. ఇది కంటి పండగ. కొత్త బట్టలు వేసుకుంటే, బిర్యానీ నవిలితే, ముక్క వేస్తే పంటి పండగ. అది పుట్టినరోజు ఆయనకి ఏమీ లేదు అక్కడ కదండి. ఇలాంటి పండగలు దేవుడు హర్షించేయ, సంతోషించేయ. రండి, లోనకి రండి సార్. మా కుర్చీ వేయండి ఆ పక్కకి. యెషయా ప్రవక్త ద్వారా, పెద్ద ప్రవక్తల్లో ఒకడు. మనకి పెద్ద ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 5 పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు 12 మంది. యెషయా గారు ద్వారాగా ఈ పండగ గురించి ఒక మాట మాట్లాడాడు దేవుడు. 5వ అధ్యాయం యెషయా గ్రంథం 12వ వచనం. ఆర్కెస్ట్రాలు ఏందో ఈరోజు ఆర్కెస్ట్రాలు అయితే పాట పాడతల్లా. నిజం, ట్రెండ్ మారిపోయింది. ఇటువరకు చప్పట్లతో కొడితే గుండె జబ్బులు కూడా వచ్చేవి కాదు. ఎంత ఆరోగ్యంగా ఉండేదో, రక్త ప్రసరణ బాగా జరిగేది. ఇప్పుడు సౌండ్ సిస్టాలు, ఆర్కెస్ట్రా నాయకుడు ఎవడు తెలుసా? లూసిఫర్. నిజం. సంగీత విద్వాంసుడు ఎవరు? ప్రధాన కెరూబు. వాడు ఉన్నప్పుడు ఈ సంగీత ఆర్భాటాలు చేసింది. ఏదైనా తోటలో పెద్ద మీటింగ్ జరిగింది కదా. ఏసీఎల్ గ్రంథం 28 అధ్యాయాలు రాశారు కదా. చూడండి ఒకసారి, చూడటం మీరు. కుడి పక్క పేజీలో ఉంటుందరా. నువ్వు ఉంటివి నవరత్నాలతో, స్టార్లు కదా. ఇప్పుడు పోలీసులకి 3 స్టార్లు ఉంటాయి ఇక్కడ. ఎస్ఐకి ఎన్ని స్టార్లు ఉంటాయి? సిఐకి ఎన్ని స్టార్లు ఉంటాయి? అట్టు ఉంటాయి. అటు స్టార్లు ఇచ్చాడు వీడికి. చదువు. పిల్లల గ్రోవులు, వాయించు వాళ్ళు, ఆర్కెస్ట్రాలు. అందుకనే సంగీతము కదా. అది వాక్యానికి స్థానం లేనటువంటి సభలో అన్ని పాటలే కదా. పాటలకైతే ఎంతైనా సమయం, వాయింపులకి ఎంతైనా సమయం, వాక్యానికి సమయం లేదు. ఇలాంటి పండగలు, ఇలాంటి ఖర్చులు దేవుని సంతోషపరుస్తాయా అన్నది ప్రశ్న. చదువమ్మ యెషయా గ్రంథం 5:12. వాయిస్తున్నారు వాయిద్యాలు, విందులు చేస్తున్నారు. దేవుని పని మాత్రం పట్టించుకోరు. దేవుని యొక్క వాక్యానికి అసలు లేదు అక్కడ స్థానం. దేవుని పని చేద్దామని లేదు. దేవుని పనులు పక్కన పెట్టి దేవుని పనిని పట్టించుకోకుండా పండగలు చేస్తే ఏం సుఖూరా? బిర్యాలు వండుకొని తింటే ఏం సుఖూరా? ఏది ఉత్తమము, ఏది శ్రేష్టము, మరి ఇదా మాతదా? మీరు ఆలోచించవలసిందిగా నేను కోరుతా ఉన్న సందర్భంగా, అబ్రహాము దగ్గరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మానవులుగా వచ్చారు, మనుషులుగా వచ్చారు. ఆయన మామ్రే దగ్గర ఎండవేళ కూర్చున్నాడు. ముగ్గురిని చూశాడు కానీ ఏమని పిలిచాడు? ప్రభువా అని పిలిచాడు. అంటే ఆయన చిత్తం కాబట్టి ఆయన ఒకటే పిలిచాడు, ఏకత్వంగా ప్రభువా అన్నాడు. ప్రభువులారా అనలేదు. సొదొమ గొమొర్రా పట్టణం గురించినటువంటి విషయాలు తండ్రి అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు కుమారుడు పరిశుద్ధాత్ముడు సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? దేవదూతల్లాగా వెళ్ళారు.
సాయంత్రం వాడికి వెళ్ళిన తర్వాత లోతు వాళ్ళని చూశాడు. ఈయన పిలుపు చూడు, ప్రభువులారా అన్నాడు ఇద్దరిని. పిలుపులో కూడా సరే పిలిచాడు. కానీ వారిద్దరికి వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను కూడా ఇష్టం కలగలేదు. మేము రోడ్డు మీద రాత్రి రోడ్డు మీద మేము కాలం గడుపుతా ఉన్నారు వాళ్ళిద్దరు. 19వ అధ్యాయం చూడండి, 2వ వచనం. మేము నడీదిలో ఉంటాం కానీ బాయ్ మీ ఇంట్లోకి రామన్నారు. అయితే లోతు బలవంతం చేశాడు, మిక్కిలి బలవంతం చేశాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను భార్య పట్టించుకుందా, వంట చేసి పెట్టిందా? ఏమ్మా, లోతే పొంగని రొట్టెలు కాల్చి పెట్టాడు. లోతు భార్య పట్టించుకోవాలా? ఆ శారమ్మలాగా ఉతకపిండి 3 మాలికలు చపాతీలు చేసి పెట్టినట్టు పెట్టలేవా? ఆ విందుకి ఈ విందుకి అంత వ్యత్యాసం ఉంది. ఉందంటారా లేదంటారా? అయిపోయిన దానికి ఎందుకు అంటారా? అయిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు మనం బాధ్యత పదింతలు అంటారా? ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, విందు చేయటం గొప్పదా, మాట వినటం గొప్పదా అన్న విషయానికి. విందు చేశాడు పాపం లోతు పొంగని రొట్టెలతో, కానీ దేవుని మాట వినలేదు. వెనక్కి తిరగొద్దంటే భార్య వెనక్కి తిరిగి చూసింది. అరే బాబు, ఆ పర్వతానికి వెళ్ళరా అంటే, నేను ఆ పర్వతానికి వెళ్ళలేను, నేను ఈ పర్వతానికి మాత్రమే నేను వెళ్తానని చెప్పాడు కదా. మాట విన్నాడా? ఏది ముఖ్యం? విందు చేయటమో ముఖ్యమా, దేవుని మాట వినటం ముఖ్యమా? ఏది ఉత్తమం చెప్పరా? మాట్లాడండి రా, ఉత్తప్పుడు మాట్లాడుతూ బాగానే మాట్లాడతారు కదా. సమూయేలు చెప్పాడు ఈ మాట ఒకరోజు. సౌలు రాజుతో అన్నాడు, 15వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథంలో 22వ వచనం చదువుదామండి. ఆజ్ఞ గైకొనుట వల్ల యెహోవా సంతోషించినట్లు దహన బలులు అర్పణలు అర్పిస్తే సంతోషపడతాడా? ఆలోచించండి, ఈరోజు మనకు ఇస్తున్న అదే. ఆలోచించండి, గ్రహించండి, ఏది శ్రేష్టం? ఆజ్ఞ గైకొనటమా, విందులు చేయటమా? మాట వినటం శ్రేష్టం. ఏది ఉత్తమమైంది, ఏది శ్రేష్టమైంది? మార్తమ్మేమో భోజనాలు వండి పెడతా ఉంది, మరి మేము అత్తరు తీసుకొచ్చి పాదాలకు రాస్తా ఉంది. ఆమె చెప్పేది కృతజ్ఞతే, ఏమో చెప్పేది కృతజ్ఞతే. తన సహోదరుని బతికిచ్చినందుకు ఇద్దరు చేస్తున్నారు. ఇద్దరిలో ఏది శ్రేష్టమైంది కదా. సీమోనింట అలా జరిగింది, నష్టం అన్నారు. ఏసాయికి చేస్తే నష్టం అన్నారు. ఏమ్మా, చెల్లించాలి, వద్దని లేదుగా. కానీ మాట వినకూడదు, నువ్వు ఎన్ని చెల్లిస్తే సుఖమే ఉందమ్మా. ముఖ్యమైనది వదిలిపెట్టి, శ్రేష్టమైనది వదిలిపెట్టి కథమాయని చేస్తే సుఖమే ఉంది అన్నదే కదా చెబుతుంది. ఇప్పుడు ఇలా మనం నేర్చుకుంటుంది కూడా అదే. కాబట్టి గమనించాలి, మర్యాదపూర్వకంగా జరిగే ఇందులు. ఫిలిస్తీన్లు పెళ్లి చూపులకు వెళ్ళారనుకో, మనం ఎవరన్నా సహజంగా ఎవరు చేస్తారు? అమ్మాయి దగ్గరికి పెళ్లి చూపులకు వెళ్తే అమ్మాయి తరపు వాళ్ళు విందు చేస్తారు. కానీ ఫిలిస్తీన్లు అలా కాదు, అబ్బాయిలే చేయాలి విందు. ఆడ కూడా అమ్మాయి ఇంట్లో కూడా. అదేంటంటే మర్యాదపూర్వకమైన విందంట. మన బలాజ్యుడు అదే చేశాడు. 14వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 10వ వచనం. సంసోను విందు చేశాడు. అది మర్యాద. పెళ్ళికూతురు చూస్తానికి వెళ్తే పెళ్ళికూతురు చేయరు, ఎల్లోళ్ళే చేయాలన్నమాట. ఆ విందు వల్ల ఏమైంది? భేదాభిప్రాయాలు వచ్చినాయి.
వాళ్ళకి వచ్చేసాడు ఈయన, ఆమెమో ఇంకోళ్ళకి ఇవ్వబడింది, పెళ్లి పెటాకులైంది. సామెతలు విందుల్లో దేవునికి మహిమ తెచ్చే విందేదిరా ఇది. దేవుని ఘనపరిచే విందులుగా ఉండాలి. దేవునికి ప్రాముఖ్యత అండి దేనికైనా కానీ. అది మనకి ఎంతో ఆశ్చర్యకరమని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. బెల్షస్సరు రాజు, బబులోను దేశానికి రాజు బెల్షస్సరు 1000 మంది అధిపతులు, సహస్రాధిపతులకి విందిచ్చాడు. ఏమ్మా, అధిపతులకు సహస్రాధిపతులకు కదా, అధిపతులకు 5వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. 1000 మందికి మామూలు విందు కాదు, గొప్ప విందు ఇచ్చాడు. అందుట్లో దేవునికి ప్రాముఖ్యత ఉందా? దేవుణ్ణి ఇన్స్టాల్ చేసి ఉందా? దేవుని ఉపకరణములను పట్టు దేవుని దాక్షార మందిరంలోనికి ఉపకరణాలని ఏం చేశారు? అపవిత్రపరిచారు. ఆ విందు తీర్పుకు లోనయింది, తీర్పుకు కారణమైంది కదా. అన్నిటికి దర్శనాలు రావా? పరోక దర్శనం వచ్చిందా లేదా? 7 బక్క చిక్కి నావులు, 7 బలిసి నావులు అన్నిటికి వచ్చిందా? యేసపుకి వచ్చిందా? అదేనమ్మా. నెబుకద్నెజరు రాజును చేసిన దేవుడా, లేకపోతే నెబుకద్నెజరు రాజా? ఎవరికి అధికారం ఇచ్చినా ఎవరిస్తారు? వాడికి తెలిసినా తెలియకపోయినా. తెలిసిన వాళ్ళు మనం అనుకోవటం ఎందుకు అట్ట? ఎవరికి తెలిసినా తెలియకపోయినా అందరికీ మానవుల రాజ్యం మీద అధికారం ఎవరు? నువ్వు దెబ్బతింటారా బాబు, నువ్వు ఎచ్చులు పోయావంటే పశువులకు గడ్డి మేయాలరా నువ్వు అని దానియేలు చేత చెప్పించాడు కదా. విన్నాడా? అమ్మా నా ఘనత కోసం కదా అని ఎచ్చులపాడు కుర్రాడు. ఈ సంగతి అంతా తెలిసి ఏ దేవుని వశువులో ఉందో, నీ సర్వ మార్గము, నీ ప్రాణం ఎవరి వశువులో ఉందో ఆయన పూజించలేదు నువ్వు. అందుకనే మెనేమేటికల్ ఉపారిస్ అన్నారు. తీర్పు రాజులు కదా. ప్రధానులకి, సహస్రాధిపతులకు, గల్లియ దేశంలో ఉన్న ప్రముఖులకు విందు చేశాడు ఒక ఆయన. ఎవరాయన? మళ్ళీ చెబుతా. ఎవరు చెప్పింది? ఏ రోజు రాజు చెప్పింది ఎవరు? గుడ్. ఏ రోజు రాజు గారు? ఏ రోజు రాజు గారు? సరే చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. ప్రధానులకు, సహస్రాధిపతులకు, గల్లియ దేశంలో ప్రముఖులకు కదా, ప్రముఖులను పిలవమన్నాడు దేవుడు కదా. మనం అందరం ప్రముఖులనే పిలుస్తాం. నేనేంది నువ్వేంది, మనం చెప్పుకోవటమే కానీ చెప్పటం తేలిక. వినేవాడు ఉంటే చెప్పుడే నేను చెబుతాను అన్నట్టుకున్నా మీకు. ప్రముఖులే పిలుస్తాం మనం, నేనైనా నువ్వైనా. కానీ వాక్యం చెబుతుందంటే నువ్వు విందుకు పిలిస్తే ఫలితం పొందాలంటే, దీవెన పొందాలంటే కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, అంగనహీనులు పిలవాయా నువ్వు? వాళ్ళకి ప్రత్యుపకారం చేయరు కాబట్టి నీకు దేవుడు ప్రత్యుపకారం చేస్తాడు అని వాక్యం చెబుతా ఉంది. దానివల్ల ఎంత కీడు జరిగిందో మీకు తెలుసు. హేరోదియా కుమార్తెను ఏ విధంగా ప్రేరేపించింది, బాప్తిస్మా ఇచ్చే యోహాను ఏ విధంగా అతుడయిన సంగతి మనం తెలుసు. ఇందే దానికి కారణం. కాబట్టి మనం చేసేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఆలోచించాలి. ఏది శ్రేష్టము, దీంట్లో దేవుని ఘనపరిచేది ఉందా లేదా, దేవుని మహింపరిచేది ఉందా లేదా, దేవునికి ఘనత తెచ్చేది కాకపోతే మానుకోవటం అంత ఉత్తమం ఇంకోవట్లేదు. లేవి కూడా విందు చేశాడు. లేవి తెలుసు కదా, విందు చేశాడు. లూకాసు వార్త 5వ అధ్యాయం 29వ వచనం. గొప్ప విందు చేశాడు. సుంకర్లు వచ్చారు, అనేకులు వచ్చారు, అందరూ భోజనాలు కూర్చున్నారు.
శాస్త్రులు పరిచయాలు చూశారు, ఇదేందిరా, ఈవిందేందిరా, వీళ్ళతో కూర్చున్నారు ఏంది, వాళ్ళు వచ్చి కూర్చున్నారు, వీళ్ళు వచ్చి కూర్చుంటున్నారు, వాళ్ళు తింటున్నారు, వీళ్ళు తింటారు, అందరూ ఇక్కడ ఏం తేడాలు లేవా, పక్షపాతాలు లేవా, గొప్పలు ఏమి లేవా? సనుగుళ్ళకి దారి తీసింది, సనుక్కున్నారు. అందరితో కలిసి ఎడతంటున్నారు మీరు. సనుగుళ్ళ ఆటలు బయలుదేరింది కదా, ప్రశ్నార్థకం బయలుదేరింది, ప్రశ్నలు బయలుదేరింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవునికి చాలా ప్రాముఖ్యతనివ్వాలి కదా. ప్రజలు కూడా ఎలా తయారయ్యారంటే, ఎవరిని అనేది కాదు కానీ, లూకాసు వార్త 14వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం, 17వ వచనం. టైం అవుతుంది, ముగిచ్చేస్తాను. విందు కాలం వచ్చేసిన టైం. ఇందు సిద్ధముగా ఉంది. ఇక్కడ రాని చేసింది కూడా రెడీగానే ఉంది, ముగించడం ఆలస్యం. సిద్ధంగా ఉంది. వచ్చిన వాళ్ళందరూ చెబుతున్న మాట ఇదే, ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళొద్దు, అదే చెబుతుంది. చదువమ్మ. వాళ్ళందరూ మీరు మంచోళ్ళు, ఏ నెపం చెప్పుకోకుండా రాణి కోసం రాణ్ణి ప్రేమించి వచ్చాం మనం అందరం కూడా. కానీ ఆయన ఎవరు ప్రేమించాల, అందరూ నెపాలు చెప్పిన వాళ్ళే, అందరూ సాకులు చెప్పిన వాళ్ళే. ఆయన పరలోకం నుంచి విడిచిపెట్టను కూడా భాగ్యమని ఎంచుకొని, రిక్తుడుగా దాసుడుగా తను తాను తగ్గించుకొని ఈ లోకంలో జన్మించి శ్రమపడి సిలువేయబడి మన పొందవలసిన శిక్షను, శాపాన్ని, మరణాన్ని పొంది మనల్ని మరణం నుంచి జీవంలోకి దాటిచ్చి తన శరీరాన్ని విందుగా మలిసి రండయ్యా బాబు అని పిలుస్తుంటే సాకులు. ఏందో ఆదివారాలే పెళ్ళిళ్ళు, ఆదివారాలే ఫంక్షన్లు, ఆదివారం అకేషన్స్, అవి పొరపాటు కూడా మనం ఫుల్ స్టాప్ పెట్టాం. అందుకని మిమ్మల్ని అటు ఇటు మనసు ఆ పీకులాట ఈ పీకులాట లేకోకుండా నేను 5ంటికే కూడం పెడతా, 7:30కు అవజేస్తా. ఏడకన్నా వెళ్ళండమ్మా, దేవుని పని అయిపోయింది కదా. దేవునికి ప్రథమ స్థానం నువ్వు, దేవుడు నిన్ను ప్రథమ స్థానంలో ఉంచుతాడు. దేవుణ్ణి ఏదైనా సరే ఆబ్సెంట్ పెట్టాల్సి వస్తే ఏసైకి దాని సన్నిధికే పెద్ద సున్నా ఆబ్సెంట్. కానీ మనం ఫస్ట్ స్థానంలో ఉంచాలంటే అది కరెక్ట్ అయిన విషయం కాదు. కాబట్టి గమనించండి ఏమా, దేవునికి స్థానం ఇవ్వండి. దేవుని సంతోషపరిచే విధంగా దేవుని మాట వినండి. వీటన్నిటికన్నా కూడా ఉత్తమమైంది, మేలైంది, శ్రేష్టమైంది దేవుని మాట వినటం. దేవుని మాట విందాం. 2025 సంవత్సరంలో మంచి వాగ్దానాలు పొందుకుందాం. 2025 సంవత్సరం అంతా కూడా దేవుని కృపలో ఆయన సజీవమైన రెక్కల కింద, సురక్షితమైన రెక్కల కింద, బలిష్టమైన రెక్కల కింద ఆయుష్ ఆరోగ్యాలు కలిగి జీవిద్దాం. అట్టి ధన్యతను కూటమి ఏర్పాటు చేసుకున్న రాణికిని వచ్చిన మనందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమె.